హాయ్ ఫ్రెండ్, దిస్ ఈజ్ అశ్విని. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా మై వరల్డ్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి రాఖీ పండుగ వ్లాగ్ అనమాట. అండ్ ఇప్పుడైతే రాఖీ కట్టడం అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ మా అక్క అయితే రాఖీలు అలాగే మంగళహారతి అన్నీ కూడా తీసుకెళ్ళి రెడీగా అయితే పెడుతుందన్నమాట. అండ్ మా అక్క కడుతుంది మా బాబుకి, అన్నయ్యకి, మా అల్లుడికి, ఇద్దరు కోడళ్ళకి. సో మా ఇంట్లో రాఖీ కట్టాలంటే మినిమం ఒక 2 to 3 అవర్స్ అయితే పట్టుద్దనమాట. ఎందుకు అంటే మేము అన్నయ్య వాళ్ళకి కడతాము, మా అక్క కడుతుంది, అలాగే మా వదిన నరేష్కి ఇంకా మా బావకి కడుతుంది, మా అన్న పిల్లలు వాళ్ళ తమ్ముళ్ళు కడతారు, శాన్వి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ డాడీకి కడుతుంది. సో ఇలా చాలామంది ఉన్నారనమాట. అందరం కూడా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనే కడతాం కాబట్టి చాలా టైం అయితే పడుతుంది. అసలు ఎవరెవరికి ఏం కడుతున్నాం అనేది చూసుకునే అంత టైం కూడా ఉండదన్నమాట. అంత ఫస్ట్ కట్టిన వాళ్ళు ఒక్కలే మాత్రం ఈజీగా కట్టేస్తారు. నెక్స్ట్ తర్వాత అందరికీ కూడా బిజీగా అయిపోతుందన్నమాట. ఇంత క్లమ్జీ అయిపోతుంది వీడియో, మీరే చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడైతే అక్క రాఖీ కట్టేసింది, ఇంకా ఫొటోస్ కూడా తీసుకుందనమాట. అండ్ ఇక్కడైతే మా అక్క వాళ్ళ కూతురు మా అన్నయ్య వాళ్ళ పాపకి రాఖీ అయితే కడుతుంది. అండ్ రక్షాబంధన్ అనగానే అన్నా చెల్లనే కాదండి, వదిన మరదలు వరుస అయిన వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. అండ్ అల్లుడికి అత్త కూడా కట్టవచ్చు అనమాట. అండ్ మా సైడ్ అయితే మేము ఇలాగా చేసుకుంటాము. అండ్ దట్టు మా ఇంట్లో అందరు కూడా చిన్నపిల్లలే అండి. సో ఏంటంటే చిన్నపిల్లలు అందరి చేతులకి రాఖీలు కనిపిస్తే ఒక పండగ వైబ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ అందరికి కూడా రాఖీలు అయితే కడుతున్నారు అన్నయ్య వాళ్ళ పిల్లలకి. అండ్ ఈ వీడియో నేను అప్లోడ్ చేయడం చాలా లేట్ అవుతుంది. సో రాఖీ పండుగ ఎప్పుడో అయిపోయింది, బట్ నేను ఎందుకు అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది అంటే ఈ వీడియోస్ అన్నీ కూడా నరేష్ మొబైల్లో షూట్ చేశాను. సో నరేష్ మొబైల్ నేను తీసుకోవాలంటే తనకి మొబైల్తో ఏం వర్క్ లేనప్పుడు మాత్రమే నేను తీసుకోవాలి. అండ్ అలాగే మా చిన్న పాపకు కూడా ఫీవర్ ఉండే అనమాట. సో అదంతా సెట్ అవ్వడానికి నాకు ఇంత టైం అయితే పట్టింది. సో ఇంకా రాఖీ అయితే కట్టేశాక స్వీట్ అయితే తినిపించడం జరుగుతుందన్నమాట ఇక్కడ. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో మీరు నా వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు అనమాట. అండ్ అక్క అయితే రాఖీ కట్టేసింది. అండ్ నెక్స్ట్ అయితే నేను కడుతున్నాను అనమాట. సో ఇంకా రాఖీ కట్టడానికి రాఖీలు అన్నీ కూడా తీసుకొచ్చాను, అండ్ అలాగే స్వీట్స్ కూడా. అండ్ రాఖీ ఏంటంటే నేను కడతాను, అలాగే మా అత్తమ్మ కూడా మా డాడీకి మా అన్నయ్య కడుతుందనమాట. సో అత్తమ్మ ఇక్కడ లేదు కాబట్టి అత్తమ్మ రాఖీలు కూడా నేనే తీసుకొచ్చి కడుతున్నాను. సో తను చెప్పిందనమాట ఫోన్లో రాఖీలు తీసుకొచ్చి కట్టు అని. సో ఇంకా అత్తమ్మవి నావి నేను ఇప్పుడు కడతాను. శాన్వి అది లైట్ ఖరాబ్ అవుతుంది. అట్లా పట్టుకోండి.
కింద మళ్ళీ ఒకసారి పట్టు. ఇగారా తిత్తాను అట్లనే. ఇటు చూడక్క పెట్టుకుంటా ఫోటో తీసి. ఇక షార్విక్ అండ్ ఇక్కడ అమ్మకు కూడా రాఖీ కట్టేసామన్నమాట. అండ్ తర్వాత హారతి టైం. తీసుకురాక అట్లా ఎట్లా ఉంటుంది, ఏం కాదులే. అక్క నేను రాఖీ కట్టడం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నయ్య వాళ్ళ కూతుర్లు అన్నయ్యకి, మా డాడీకి, అలాగే మా అన్నయ్య వాళ్ళ కొడుక్కి రాఖీ అయితే కడుతున్నారనమాట. అండ్ ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళ పెద్ద పాప మా డాడీకి కట్టింది. అండ్ అలాగే వాళ్ళ తమ్ముడికి అయితే రాఖీ కడుతుంది. అండ్ ఈ రాఖీ వచ్చేసి వాడు పుట్టినాక సెకండ్ రాఖీ అనుకుంటా. అండ్ అన్నయ్య వాళ్ళ పెద్ద పాప వాళ్ళ డాడీకి కడుతుంది. అండ్ దీంట్లో స్పెషల్ ఏంటి అంటే అన్నయ్య వాళ్ళ పాప వాళ్ళ తమ్ముడి కోసం స్పెషల్గా తను హ్యాండ్మేడ్ రాఖీ అయితే చేసుకొచ్చి వాళ్ళ తమ్ముడికి కట్టిందనమాట. ఆ వీడియో క్లిప్ ఇందులో ఉంటే యాడ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ ఇంకా మా అన్నయ్య వాళ్ళ కూతుర్లు కూడా మా షాన్వికి అయితే కడుతున్నారనమాట. అండ్ నేను చెప్పాను కదా వీళ్ళు అందరు కూడా కట్టుకుంటారు, ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా కట్టుకుంటారనమాట ఎవ్రీ ఇయర్ కూడా. అండ్ ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ చిన్న కూతురు తనకి ఇంకా కట్టడం రాదు కాబట్టి మా అక్క వాళ్ళ పాప కట్టిస్తుంది అనమాట అందరికీ రాఖీలు. ఇక్కడ ఓవర్ ఇక్కడ శ్రీనిష్ కడతాది రాఖీ. ఫ్రెండ్షిప్ రాకేది, ఫ్రెండ్షిప్. ముందు క్లిప్లో ఏంటంటే అక్క వాళ్ళ బాబుకి అన్నయ్య వాళ్ళ పాప రాఖీ కట్టిందనమాట. సో అలా కట్టకూడదు కదా, వరుసలు మారుతాయని నవ్వుకున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ ఇద్దరు పిల్లలు కూడా రాఖీలు అయితే కట్టేశారు, ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట. ఇంకా నా తర్వాత హారతి టైం. ఇక పిల్లలు ఇద్దరు కూడా హారతి ఇచ్చి వాళ్ళ కట్నం అయితే తీసుకున్నారనమాట. నెక్స్ట్ నరేష్కి షాన్వి అయితే కడుతుంది. అండ్ ఫస్ట్ అయితే వాళ్ళ చెల్లె కడుతుందనమాట షాన్వి. నెక్స్ట్ ఇంకా యశ్వి వాళ్ళ అక్క కడుతుంది. సో యశ్వికి ఇంకా కట్టడానికి రాదు కాబట్టి నరేష్ అయితే హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ.
అండ్ రక్షాబంధన్ అనగానే ఓన్లీ బ్రదర్ సిస్టరే కాదండి, ఇద్దరు సిస్టర్స్ కూడా రాఖీ కట్టుకోవచ్చు. సో బ్రదర్స్ లేని వాళ్ళు ఇద్దరు సిస్టర్స్ ఉంటే ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇద్దరు కూడా రాఖీ కట్టుకోవచ్చు ఒకరికొకరు రక్షలాగా. సో ఇక్కడ మా చిట్టి తల్లి అయితే మంచిగా స్మైల్ ఇస్తూ ఉంది వీడియోలో. ఇంకా వీళ్ళిద్దరు కట్టుకున్నాక నెక్స్ట్ ఇంకా శాన్వి వాళ్ళ పెదిరాడికి, నరేష్కి అండ్ మా అక్క వాళ్ళ కొడుకి వాళ్ళ అన్నకి అయితే రాఖీ అయితే కడుతుంది అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే నరేష్కి కడుతుంది రాఖీ శాన్వి. శ్రీరామ హారతి కరుణ శ్రీరామ జయ మంగళం నిత్య శుభమంగళం మాతల్లి సీతారామో మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం మాతల్లి సీతారామో మంగళం. సో రాఖీ కట్టడం అయిపోయింది. నెక్స్ట్ బ్లెస్సింగ్స్ టైమ్. మంచిగా అండ్ ఇక్కడ శాన్వి అయితే వాళ్ళ పెద్ద డాడీకి వాళ్ళ అన్నయ్యకి అయితే రాఖీ కడుతుందనమాట. అండ్ మా ఇంట్లో రాఖీ పండుగ వచ్చిందంటే అసలు ఎన్ని రాఖీలు కడతామో మాకే తెలీదు. అండ్ ఇక్కడ వచ్చేసి మా వదిన వాళ్ళ అన్నయ్యలకైతే రాఖీ కడుతుంది, మా బావకి అండ్ నరేష్కి. అండ్ ఇప్పుడనే కాదు, తన పెళ్ళైనప్పటి నుంచి కడుతూ ఉందన్నమాట. సో మా ఇంట్లో ఏంటంటే రిలేషన్కి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మేము. అందరం కూడా కలిసి ఉంటామన్నమాట ఏ సిచ్యువేషన్లో అయినా కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి వదిన పిల్లలకు కూడా రాఖీ కడుతుంది. అండ్ మా చిట్టి తల్లికి కూడా రాఖీ అయితే కడుతుందన్నమాట ఇక్కడ. అండ్ రాఖీ పండుగ వచ్చిందంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఫుల్ సందడి అనమాట. అందరం ఒకే ఇంట్లో కట్టుకుంటాం కాబట్టి 2 to 3 hours అయితే టైం అయితే రాఖీ కట్టడానికే సరిపోతుంది మాకు. అందరం ఒకే ఇంట్లో కట్టుకుంటాం కాబట్టి చాలా టైం అయితే పడుతుంది అనమాట. ఇదా ఇచ్చిదా అండ్ ఇక్కడ అక్క వాళ్ళ బాబు అయితే మా శాన్వికి, హెష్వికి ఇద్దరికి కూడా కట్నం ఇస్తున్నాడు అనమాట. అండ్ ఫైనల్గా మా అక్క వాళ్ళ పాప వాళ్ళిద్దరు చెల్లెలకి రాఖీ అయితే కడుతుంది ఇక్కడ. అందరికీ హ్యాపీ రాఖీ, హ్యాపీ రాఖీ రక్షాబంధన్. ఇదన్నమాట మా రాఖీ బ్లాగ్ అయితే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆ రోజు దిగిన కొన్ని ఫొటోస్ అయితే మీరు చూసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.